హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కవిత. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మన ఛానల్లో ఉన్న నా బ్రదర్స్ అందరికీ హ్యాపీ 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 రక్షాబంధన్ అండి. సో హ్యాపీగా హెల్తీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో మనం కోరుకున్నాం కాబట్టి మీరందరూ ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు. ఫస్ట్ మనకు కావాల్సింది అదే కదా. ఫస్ట్ మన హెల్త్ అనేది హెల్తీగా ఉంటే సో మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఇప్పుడు వచ్చేసి ఈ వ్లాగ్లో మీరు మన గణేష సూర్యాంష్కి రాఖీ ఎలా కట్టబోతుంది అండ్ నేను అన్నయ్యకి రాఖీ కట్టడము అండ్ అలాగే సూర్యాంష్కి ఎవరెవరు రాఖీ కట్టారు అనేది మీరు మొత్తం చూస్తారు. సో తను ప్రతి ఒక్కటి చూస్తుంది. బొట్టు ఎలా పెట్టాలి, రాఖీ ఎలా కట్టాలి, ఈరోజు ఏంటి స్పెషల్, అసలు ఎందుకు మనం ఇంటికి వెళ్ళాము అనేది చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. అసలు ఏడవడం కానీ ఎలాంటి ఫోటో దిగమన్నా కానీ ఫోటో దిగడం కానీ హ్యాపీగా నవ్వుతూ ఉంటుందండి. సో నేను కూడా అదే కావాలని కోరుకుంటున్నాను, ఇద్దరు హ్యాపీగా ఉండాలి అని చెప్పి. సో ఇక్కడ చూడండి, తను సూర్యాంష్కి వాళ్ళ డాడీకి బొట్టు పెట్టడము, స్వీట్ తినిపించడము, హారతి ఇవ్వడము బాగుంటుంది కదా. సో ఇలా చూస్తూ ఉంటే నాకు రోజంతా చూడాలనిపిస్తూ ఉంటుంది. నాకు ఈ రక్షాబంధన్ ఈ ఫెస్టివల్ అనేది నాకు కొంచెం చాలా ఎమోషనల్ అయిపోయాను. నేను బయటికి చూపించలేదు ఆ ఎమోషనల్నెస్, కానీ ఇన్సైడ్ మాత్రం కొంచెం ఎమోషనల్ అయిపోయాను అనమాట. బికాస్ ఈ ఒక 1 ఇయర్లో లాస్ట్ ఇయర్ రక్షాబంధన్కి నేను ఈ ఇయర్ రక్షాబంధన్కి కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము, చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేది చూడడము, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోవడము. లిటరల్లీ 1 ఇయర్లో మనము ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామా, ఇన్ని ప్రాబ్లమ్స్ చూసామా, ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోయినాయా, ప్రతి ఒక్క పెద్ద ప్రాబ్లం వచ్చినా కానీ హ్యాపీగా మనము ఎదుర్కొంటూ స్ట్రాంగ్గా ఉండాలి అని మనసులో నిన్న అదే అనుకున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ రక్షాబంధన్కి దీనికంటే డబుల్ హ్యాపీనెస్తో ఉండాలి, డబుల్ స్ట్రాంగ్గా ఉండాలి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎనర్జీ కావాలని మనసులో కోరుకున్నాను వీళ్ళిద్దరికి రాఖీ కట్టిపించేటప్పుడు. ఇంకా తర్వాత అక్కడ అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అన్నయ్యకి రాఖీ కడదామని. మా మమ్మీ ఏమో నిన్న 6 కల్లా రాఖీ కట్టేయాలి, 5 కల్లా రాఖీ కట్టేయాలి, 7 లోపు రాఖీ కట్టేసేయాలి, మంచి టైం కాదంట, ఆ టైం కాదంట అని నన్ను చాలా టెన్షన్ పెట్టేసింది. నేను అందుకే మార్నింగ్ 5:30 కల్లా లేచి అన్ని పనులు నేను చేసేసుకొని నేను వీళ్ళ ఇంటికి 7:30 కల్లా వెళ్తే వీళ్ళు ఇంకా స్నానాలే చేయలేదు. నేను వెళ్ళిన తర్వాత ఇంకా టక పనులు అనేది కంప్లీట్ చేసుకున్నారనమాట. టెన్షన్ పెట్టేశారు కదా, 11 లోపు రాఖీ టైమింగ్ కట్టేయాలి, కొంతమంది ఏమో 7 లోపు కట్టాలి, కొంతమంది 10 లోపు కట్టాలి, కొంతమంది 11 లోపు కట్టాలి, ఈవినింగ్ కట్టకూడదు, మంచి టైం కాదు, అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని టెన్షన్ పెట్టేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా టెన్షన్ అనేది వస్తుంది. ఎందుకు కడితే మంచి టైంలోనే కడదామని అదొక సాటిస్ఫాక్షన్ కదా. సో ఇక్కడ అమ్మవారికి దీపం పెడుతుంది. మా ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ ఉంటుందన్నమాట. సో ఇట్లా దీపం మమ్మీ ఏమో అక్కడ హాల్లో అన్ని దేవుళ్ళకి దీపం పెడుతుంది, వదిన వచ్చేసి ఇక్కడ దీపం పెడుతుంది. బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనమాట. ఇద్దరు అక్కడ ఆఫ్ టైం అనేది కేటాయిస్తే టైమింగ్ అనేది సేవ్ అవుతుంది కదా. సో ఇట్లా అనమాట. ఇంకా మా మా పిన్ని వాళ్ళ పాప కూడా వచ్చేసింది అన్నయ్యకి రాఖీ కట్టడానికి. నేను అండ్ హర్షిత ఇద్దరం కలిసి రాఖీ కడతామన్నమాట ప్రతి ఇయర్.
ఈ రక్షాబంధన్ అన్నప్పుడు కొంచెం ఫార్మాలిటీస్ ఇప్పుడు శ్రావణ మాసంలో వచ్చింది కదా, అది కూడా ఈరోజు ఫ్రైడే కాబట్టి మంచిగా చాలా మంచిగా అనిపించింది. సో నేను మంచిగా మార్నింగ్ గడప కడుక్కోవడము, ఇల్లు తూడ్చేసుకోవడము, నేను కూడా మంచి ఇంట్లో దీపం పెట్టేసుకోవడము, మమ్మీ కాళ్ళకి పసుపు పెట్టడము, ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ మేము మెయిన్గా రక్షాబంధన్కి కొంతమంది నాన్ వెజ్ కూడా తినరు, మేము కూడా తినామన్నమాట. అండ్ మంచిగా ఫ్రైడే కలిసి వచ్చింది. సో అందరూ మంచిగా రిలేటివ్స్ కూడా కలిసేసారు. ఇప్పుడు ఇట్లా కూర్చుంటున్నారనమాట అన్నయ్య ఇంకా రాఖీ కట్టడానికి. అండ్ భవన్య ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. ఇది మొన్న భవన్య 4th బర్త్డే అప్పుడు వదిన కుట్టించిన ఫ్రాక్. యాక్చువల్లీ మా దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరికి ఆలు మొగలకి అలా దంపతుల్లాగా కూర్చోపెట్టి వదిన కూడా రాఖీ కడతారనమాట. అండ్ నాకు కూడా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా వదిన కూడా నన్ను అండ్ అలాగే మా హస్బెండ్ ఇద్దరిని కూర్చోపెట్టి నాకు హస్బెండ్కి ఇద్దరికి కడుతుంది. అండ్ మేము చిన్నప్పటి నుంచి కొంతమంది ఫాదర్స్కి కట్టకూడదు అని అంటారు. ఫాదర్స్ కూడా మేము కడతాము యాజ్ ఏ లైక్ ఏ ఫ్రెండ్ లాగా ఓన్లీ. అంటే డాడీ కూడా ఇంట్లో ఉంటారు కదా, డాడీ కూడా ఒక బ్రదర్ లాగా, ఫ్రెండ్ లాగా, ఫాదర్ లాగా అన్నిటికీ స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీగా ఉండాలి అని చెప్పి మేము ఆ విధంగా మేము ఫాదర్స్ కూడా రాఖీ కడతామన్నమాట.
ఆల్మోస్ట్ డన్ అయిపోయింది. ఇంకా ఈ రాఖీలు ఇంకా అన్నీ కట్టేసిన తర్వాత హర్షిత అందరికీ కడుతుంది. పిల్లలకు కూడా బొమ్మల రాఖీలు తీసుకొని వచ్చింది వాళ్ళ కోసము. డిఫరెంట్ డిఫరెంట్ టాయ్స్ రాఖీస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చింది. అవి కట్టిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకు అనిపించింది అదే నెక్స్ట్ టైం పిల్లలకు కూడా తీసుకోవాలి ఇట్లా డిఫరెంట్వి అని చెప్పి. అండ్ సూర్యాంష్కి అన్నయ్యకి మీరు ఏ రాఖీ కట్టారు అనుకుంటున్నారా? నేను మా లాస్ట్ వ్లాగ్లో పెట్టాను కదా, వెండి రాఖీస్ తీసుకున్నాను అని చెప్పి, ఒకటి 500 600 అని చెప్పాను కదా. సో ఆ రాఖీస్ కట్టించేసాను. మళ్ళీ చూపించాను కదా అని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ జూమ్ అవుట్ చేసి చూపించలేదు. ఇంకా హారతి ఇచ్చేసామన్నమాట. హారతి ఏంటి అంటే హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పి హారతి ఇస్తారు. తర్వాత ఇంకా అక్షంతలు వేసి వాళ్ళిద్దరిని బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనమాట. ఆల్మోస్ట్ డన్ అండి. నేను ప్రతి ఇయర్ ఓన్లీ అన్నయ్యకి మాత్రమే రాఖీ కడతాను. ఇంకా వేరే కజిన్స్కి, బ్రదర్స్కి బయటికి వెళ్ళి రాఖీ కట్టలేదు. చిన్నప్పటి నుంచి నాకు మమ్మీ కూడా అలవాటు చేయించలేదన్నమాట. బికాస్ రాఖీ ఏంటి అని అంటే మనము ఒక్కసారి స్టార్టప్ చేస్తే ప్రతి ఇయర్ మిస్ కాకుండా కట్టాలి అని మాకు ఒక గట్టి ఫార్మాలిటీ ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఒక్క ఇయర్ అయినా మిస్ చేసామో కట్టకుండా ఇంకా నెక్స్ట్ టైం నుంచి కట్టకూడదు అని అంటారనమాట. అందుకే ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు కట్టడము, మళ్ళీ ఒకవేళ ఒక ఇయర్ మనం మిస్ అయిపోతే మళ్ళీ ఇంకొక ఇయర్ కట్టకూడదు అని అంటారా అని చెప్పి మేము చిన్నప్పటి నుంచి మమ్మీ నాకు ఓన్లీ అన్నయ్యకి మాత్రమే రాఖీ కట్టించడం అలవాటు చేసింది. అదే కంటిన్యూ అవుతుంది. ఇంకా దాని తర్వాత సూర్యాంష్కి ఏమో ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ సూర్యాంష్కి ఎవరు కట్టారు అంటే సూర్యాంష్ పుట్టప్పటి నుంచి గణపతి మా సోను పాప కట్టింది. మా కజిన్ సిస్టర్ వాళ్ళ పాప కట్టింది అనమాట. తను ప్రతి ఇయర్ కట్టింది. దాని తర్వాత ఇంకా గణేష పుట్టినప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నుంచి గణేష వాళ్ళిద్దరు కడతారు. సోను అండ్ గణేష ఇద్దరు కడతారు. అండ్ ఇంకా అయిపోయింది. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా వాళ్ళ తమ్ముళ్ళకి కట్టడానికి, వదిన కూడా వాళ్ళ అన్నయ్యకి కట్టడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. ఇంకా మేము ఇంటికి వచ్చేసాము. ఇక్కడ మన గణేషకి రాఖీ కట్టింది కదా, సో దానికి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి సెలబ్రేషన్స్ తీసుకొని వచ్చాడు వాళ్ళ డాడీ. యాక్చువల్లీ నేను సిల్వర్ ఐటమ్ గణేషకి ప్రతి ఇయర్ తీసి పెడుతున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను. 4 చిన్న గిన్నెలు పూజ సామాన్కి యూజ్ వస్తాయి కదా అని చెప్పి అవి తీసి పెడుతున్నాను, కలెక్షన్ చేసి పెడుతున్నాను. తన మ్యారేజ్ అయినంత వరకు ఎంత వెండి సామాన్ అయితే కలెక్షన్ చేస్తానో అవన్నీ తనకే అని చెప్పి నేను ప్రతి ఇయర్ ఇట్లా పెట్టుకున్నాను అనమాట. షేరప్ చేస్తాను నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా ఏమైతే సిల్వర్ ఐటమ్ తీసుకున్నాను అని చెప్పి. అండ్ ఈరోజు గణేష నాకు క్యూట్గా ఉంది. ఆ స్కర్ట్ మీద ఆ టీషర్ట్ అయితే సూపర్గా ఉంది. ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ మ్యాచప్ అవుతారు అని చెప్పి అట్లా బ్లూ వేసేసాను. అండ్ జెండాలు ఎంత బాగా పెట్టుకున్నారు కదా, ఫ్లాగ్స్ అయితే ప్రతి ఒక్కరి ఇల్లు కలకలలాడుతుంది ఫ్లాగ్స్ పెట్టుకోవడం వల్ల. ఫెస్టివల్స్ అప్పుడు పూలు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో, జస్ట్ ఇలా ఒక ఫ్లాగ్ పెట్టేసరికి అది ఒక డిఫరెంట్ లుక్ అయిపోయింది. వీళ్ళిద్దరూ రోడ్ మీద ఆడుతున్నారు అండ్ చూడండి ఫ్లాగ్స్ ఎంతో బాగా కనబడుతున్నాయో. అండ్ ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి చూస్తుంటే మాత్రం ఇంకా డిఫరెంట్గా ప్రతి ఒక్క షాప్కి, ప్రతి ఒక్క ఇంటికి అలా వెళ్తూ చూస్తూ ఉన్న కొద్దికి చూడబుద్ధి అవుతుంది. అండ్ చెప్పాను కదా మా సోను పాప కూడా వచ్చి రాఖీ కట్టేస్తుంది అని చెప్పి. కొంచెం లేట్ అయిపోయింది బికాస్ మా శృతి కజిన్ వాళ్ళ తమ్ముడికి కట్టడానికి ఊరు వెళ్ళి పాపం వచ్చిందనమాట. ఒక్కరోజు తనకి జర్నీ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. సో వీళ్ళు వచ్చేసరికి ఇంటికి 4:30కి అలా అప్పుడు వచ్చారు. మా సోను మా సూర్యాంష్కి కడుతుంది. ప్రతి ఇయర్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్అప్ చేసిందో ఆ ఇయర్ నుంచి మిస్ కాకుండా కడుతుందనమాట. సో ఇప్పుడు సూర్యాంష్కి కట్టడానికి వచ్చేసింది.
అయిపోయిందండి. మేము ఇంకా రాఖీలు కట్టుకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు నైట్ డిన్నర్ ఈరోజు నాకు స్పెషల్గా తినాలనిపించింది. అందుకే ఈరోజు నేను చపాతీ రోల్ చేస్తున్నాను. సో సింపుల్గా చపాతీ రోల్ ఓన్లీ వెజిటేబుల్స్తో అట్లా చేసేసి చపాతీలో పెట్టేసి రోల్ చేయడం కాదు. చూడండి నేను ఎలా చేశాను ప్రాసెస్ అనేది చూడండి. సో కడాయి తీసుకున్నాను, ఆయిల్ పోసాను, బటర్ వేసాను, క్యాబేజ్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇంకా మీరు బఠానీ ఉంటే బఠానీ తీసుకోవచ్చు. దీనిలో చిన్నగా పన్నీర్ ముక్కలు కూడా వేయవచ్చు. ఏమైతే మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో మీరు వేసుకోవచ్చు. నేను ఈరోజు జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను కలుపుతున్నాను. బికాస్ చపాతీ రోల్స్కి ఏంటి అని అంటే మాకు ఒకటేసారి అట్లా అన్ని వెజిటేబుల్స్తో కాకుండా ఒక్కొక్కసారి అట్లా కొన్ని వెజిటేబుల్స్తోనే అట్లా చేసుకోవడం ఇష్టం అనమాట, బోర్ కొట్టకుండా. ఫస్ట్లీ మెయిన్ సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ జీలకర్ర కూడా ఫస్ట్ యాడ్ చేశాను అనమాట. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒకసారి మంచిగా వేగినాక పచ్చివాసన పోయేంత వరకు ఉంచేసి టమాటోలు వేసేసి టమాటోలు కూడా మంచిగా మగ్గిన తర్వాత దీంట్లో పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా, కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి కలిపేసుకొని అది ఏంటి అంటే మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకుందాము. సో ఈ కర్రీ కొంచెం చల్లగా అయిపోయినా కానీ నో ప్రాబ్లం. అండ్ ఇది అయ్యే లోపల మీరు చపాతీస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. మీరు పుల్కాలు చేసుకోవాలనుకుంటే పుల్కా చేసుకోవచ్చు, పరాటా చేసుకోవాలనుకుంటే పరాటా చేసుకోవచ్చు. నేను గోధుమ పిండితోనే నార్మల్గా చపాతీస్ చేస్తానమాట. కొంతమంది మైదా పిండితో కూడా చేస్తూ ఉంటారు. మీకు ఎలా తినాలనిపిస్తే అలా తినొచ్చు. సో ఇక్కడ మనకి మైనస్ దొరుకుతుంది కదా, సో నేను అది తీసుకున్నాను. ఫస్ట్ వైట్ కలర్ది రాసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకొకటి కూడా స్పైసీ మైనస్లోనే ఇంకొక ఫ్లేవర్ ఉంటుంది. దాంట్లో అన్ని ఇది ఉంటుంది అనమాట, శాండ్విచ్ స్ప్రెడ్ ఉంటుంది చూడండి. సో ఈ శాండ్విచ్ స్ప్రెడ్ కూడా నేను తీసేసుకున్నాను కొంచెము. అయితే మీరు ఇట్లా 2 ఒకసారి వేసి మీరు కలుపుకోవచ్చు, ఇట్లా ఒక 1 by 1 కూడా వేసి మీరు కలుపుకోవచ్చు అనమాట. అండ్ మీరు కావాలి అనుకుంటే టమాటో సాస్ కూడా ఒకసారి మీరు స్ప్రెడ్ చేసుకోవచ్చు. కానీ నేను దీనిలో టమాటో సాస్ వేయట్లేను, బికాస్ మేము తినేటప్పుడు డిప్ చేసుకొని తింటాము టమాటో సాస్. అది ఎవరి విష్ వాళ్ళది. సో ఇలా మనం చేసుకున్న కర్రీ అనేది మంచిగా వేసేసుకొని అలా రోల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవడమే. నాకు 2, మా హస్బెండ్కి 2 అని నేను చేసి పెట్టాను అనమాట. ఇది ఆల్రెడీ నేను మొన్న ఒకసారి రెసిపీ ట్రై చేశాను. నేను ఆ రోజు తినలేదు. నాకు ఆ రోజు నుంచి తినాలనిపించింది. మా హస్బెండ్ చాలా బాగుంది అని చెప్పారు. ఫస్ట్ టైం ఏదో ఒక వంక పెడతారు మా హస్బెండ్, ఉప్పు ఉందంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. కానీ ఒకసారి కూడా ఫస్ట్ టైం ఒక వంక పెట్టకుండా హ్యాపీగా తినేశారనమాట, ఏమీ అనకుండా. సో ఏమీ అనలేదు, ఎలా ఉంది అంటే చాలా బాగుంది, మనం ఇలాగే చేసుకోవచ్చు, అనవసరంగా మనం హోటల్లో రెస్టారెంట్స్లో స్విగ్గీలో ఆర్డర్ చేసుకునే కంటే ఇది ఒక్క చపాతీ రోల్ మనకి 100 రూపీస్ అలా దొరుకుతుంది అనమాట. సో ఇలా ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా అదొక వెరైటీ అలా తినేయచ్చు కదా. సో ఇక్కడ మీరు గణేష పాప కూడా ఇది టేస్ట్ చేయడం, తను కూడా ఇష్టపడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొన్న వాళ్ళ డాడీకి చేసినప్పుడు తిన్నదనమాట. వాళ్ళ డాడీ తినేటప్పుడు, వాళ్ళ డాడీ తినిపించేటప్పుడు తినేసింది హ్యాపీగా, ఇంకా కావాలి అని చెప్పింది. సో నాకేంటి టమాటో సాస్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, నేను అందుకే వేసుకోలేదు. ఆయనకు అలా పక్కన పెట్టేశాను, ఆయనకు నచ్చినంత తినేశారు. సో వ్లాగ్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.